కరీంనగర్ కార్పొరేషన్లో సత్తా చాటామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సమయంలో బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు 3 పార్టీలు ఏకమయ్యాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, కరీంనగర్ వేదికగా కుట్రలు బయటపడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎంఐఎం మ్యాజిక్ ఫిగర్ దాటింది. మరి ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటేనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ 2 పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. వీళ్ళ దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు చెప్పుకుంటున్నారు కరీంనగర్లో. బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుందంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్ తో కలవాల్సి వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ